సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు. అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది, రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక గేమ్ చేంజర్ గా తయారైంది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతా ఉంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. అయితే సెల్ ఫోన్ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబీల్లో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పే చేయొచ్చు, షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు, మన ఐడెంటిటీ వాళ్ళని ఇవ్వచ్చు, లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం కానీ ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే. అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎవరు ఊహించుండం. ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా, ఇక్కడ మీరు దుబాయ్లో ఉన్నారు, మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది, ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. 15 నెలల్లో మీరు చూస్తే 750 సేవలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్ లో ఆన్లైన్ లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది, $15 బిలియన్ పెట్టుబడి, 1 గిగావాట్ కెపాసిటీ, 5 ఏళ్లలో ఏఐ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీహరికోటలో మనం శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, శాటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి ఓర్వకల్లు కర్నూలులో భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ కానీ, ఇక్కడ సింగపూర్లో మీరు దుబాయ్లో రేపు చూడబోతున్నారు, ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. అవసరమైతే దుబాయ్ కూడా ఎయిర్ ట్యాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం, పైలట్లు తయారు చేయడం, రిమోట్ కంట్రోల్లో డ్రోన్ ఎట్టు వాడాలను వాడడం, ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం. ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మనం తయారు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ సోలార్ కానీ, విండ్ కానీ, అదే మరి పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు
మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది. 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇక్కడ చూశాను. అందరితో మాట్లాడాను. అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నాం ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి, దుబాయ్, సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడ నేను చూశాను. ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియాని తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అది తెలివితేటలు. దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి ఉంది. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి. మీరంతా ఫోటోలకు వచ్చారు. ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జన్మభూమి, కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న, ఈ రోజు, మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో, ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనం అందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం. తర్వాత మన నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం. మళ్ళీ మన రాష్ట్ర యాంథమ్ కూడా పెట్టుకొని, మాతృకు తల్లి పెట్టుకొని, ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను, మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి, అనునిత్యం మీ మైండ్లో పనిచేయాలి. ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటారు. డబ్బుల కోసం కాదు, డబ్బులు కూడా అవసరం. డబ్బుల కంటే గౌరవం. మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కోరుకున్నది అదే. అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడుండే పూజారిని చూశాను.
నేను చాలా టెంపుల్ చూశాను కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే యూఏలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే, ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అదే మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరినీ మెప్పించడం, అందరి సహకారం తీసుకొని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన, శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు